నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ రోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెల నర్సయ్య, అబ్దుల్ హమీద్, సురేందర్ గౌడ్, దమ్మన్నపేట శేఖర్, పోతరాజు, ఎబినేచర్, జశ్వా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన. మరి ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో, ఒక గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితేనే ప్రజాస్వామ్యం కలిసిమెలిసి ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణం అప్పగిస్తే దేశ సమైక్యత కోసం, దేశ ప్రజలందరి మంచి కోసం, శ్రేయస్సు కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి అందించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కట్టుబడి ఉంటుంది. ఈరోజు కాలక్రమేణా రాజ్యాంగానికే వక్రభాష చెప్పి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నాయి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయి, అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి వెర్రికూతలు కూడా కూస్తున్నాయి. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో పటిష్టమైన రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. ఖచ్చితంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగ విలువల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దళితులు, దళిత నాయకులు అందరూ, అన్ని వర్గాల వారు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ మార్చేస్తామనే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు జరగనున్నటువంటి ఎన్నికలలో కూడా వాళ్లకు తగిన బుద్ధి చెప్తారని, ప్రజలు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ రచనను మన దేశం ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి, భారతదేశ రాజ్యాంగం అంటేనే ప్రపంచంలో ఎంతో ముఖ్యమైనటువంటిది. మన రాజ్యాంగాన్ని చూసి ఇతర దేశాలు కూడా రాజ్యాంగాన్ని రాసుకునే స్థాయిలో మన అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ఆ రచనను మనందరం ఆమోదించి ఈరోజు ప్రజలందరం సుఖ సంతోషాలతోటి ఉన్నామంటే